ఎవరో మొగుడిని చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటానంటే ఎవరు ఒప్పుకోరమ్మా. ఈ తెలివి ముందు ఉండాలి నీకు. నీ చేతులారా నువ్వు చేసుకుంది అది. ఏంటండి మీరు చెప్పండి, మధ్యలో ఉండే మాట్లాడకుండా వచ్చారు కదా. వాళ్ళు బయట ఏం చేసుకుంటారో మాకు అనవసరం. ఎట్టి పరిస్థితులు ఈ అమ్మాయికి తేడా రాకూడదు. ఇతను ఆస్తి పాస్తులు ఏమున్నా ఆ పిల్లోడి పేరు మీద, ఆ అమ్మాయి పేరు మీద ఇప్పుడే రాసేయాలి. అలాగే పద్ధతిగా అమ్మాయిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టుకుని కాపురం చేయాలి. అలాగే ఆ అమ్మాయి కూడా నీకు కూడా చెప్తున్నావమ్మా, అనవసరమైన నోటి దూకుడు, నీకు నోటి దురద తగ నీ కుటుంబం మీద కావడానికి కారణం. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని ఆలోచించుకో. కానీ ఒకటి మటుకు నీకు చెప్తున్నావు, నువ్వు ఇంకొకసారి తప్పు చేశానని అంటే నేను క్షమించేది ఉండదు. తప్పు చేయడానికి ఒకసారి అవకాశం ఉంటుంది, ఒకసారి చేస్తేనే తప్పు. మేడం నేను ఇతని దగ్గర ఉంటాను. ఎలా ఉంటావు వాళ్ళ దగ్గర? అప్పుడు అమ్మాయి ఏమైనా, అమ్మాయి ఎక్కడ ఉండాలి? ముగ్గురం కలిసి ఉంటాం మేడం. నువ్వెవరు అమ్మా చెప్పడానికి ఉంటామని? ఆ అమ్మాయి భార్య, అతని భార్య, అమ్మాయి చెప్పాలి. ఇలా అమ్మాయిని అడుగు, ఒప్పుకుంటుంది. అవసరం లేదు. నీ అక్కకైనా ఇట్లే చేతాను, ఇప్పుడు చేసింది చాలు, వద్దు. నా కొడుకున్నందుకు నేను నా మొగడు కావాలనుకుంటున్నా గానీ, లేకుంటే నాకు చాలా మోసం, ఎంత మోసం చేసిరో. నాకు అమ్మ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందుకు మమ్మీ ఎంత కష్టపడ్డా మాకు తెలుసు. ఎట్లనో నాకు నాకు ఇంటి వారసుడు రండి, నా ఇంటికి పోతున్నా అంతే తప్ప రేపు నాడు మా నాయన ఎవరు అడిగితే నేను సమాధానం చెప్పాను. ఎవరు చేసుకుంటాను, ఎవరమ్మా మా నాన్న అడిగితే నేను సమాధానం చెప్పాను. ఎవరికి కనుక్కొని తెచ్చినవే నాకు అంటాడు. అలాంటి పరిస్థితి నా కొడుకు రాకూడదు. సో నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని మీ ఇంట్లోంచి పంపించేయాలి ఫస్ట్. నువ్వు అమ్మాయిని ఎక్కడ పెడతావో మాకు అనవసరం. మీ అందరి గురించి కాదా, కనీసం ఆ పిల్లోడి గురించి పద్ధతిగా బ్రతకడం నేర్చుకోండి, సరేనా? సంతకాలు తీసుకో. నువ్వు ఇటు రామ్మా, నువ్వు వెళ్ళి అడుగుచ్చు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.